హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు మంచి వీడియోతో వస్తున్నాం. మనం ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి మూసీ నది మెయిన్ ప్రాజెక్టు మీద ఉన్నాం. ఇప్పుడు మూసీ నది ఉన్న 30 గేట్లు గమనించండి. చాలా అద్భుతమైన ప్రాజెక్టు, 150 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది మీద సుమారు 40,000 ఎకరాలు ఆధారపడి ఉన్నాయి వ్యవసాయ రంగంలో. అలాగే 6 మండలాలకు త్రాగునీరు చాలా అద్భుతంగా అందిస్తుంది మన మూసీ నది ప్రాజెక్టు. డ్యామ్ కూడా నిండు కుండలా ఉంది. ఒకసారి గేట్లు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత భారీ బందోబస్తుతో నిర్మించారో. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి సుమారు 60 అడుగుల ఎత్తుంది లోతు మెయిన్ గేట్కి. మూసీ ప్రాజెక్టు ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు ఫ్రెండ్స్ 100 ఏళ్ల క్రితం హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, మూసీ వరదలు. ఆ వరదలకు ఎన్నో వేల మంది మరణించారు. అప్పటి నవాబులు అందరూ మంచిగా ప్రాజెక్టును ఎన్నో కాలువలు నిర్మించారు, ప్రాజెక్టు కూడా నిర్మించారు. మీరు చూస్తుంది క్రిస్టల్ గేట్ చూడండి, ఎంత అద్భుతంగా భారీ గేట్లు ఇవి నిండు కుండను తలపిస్తుంది మూసీ నది. అసలు 30 గేట్లు మొత్తం ఎక్కడికక్కడికి నిండు కుండలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను. మన తెలంగాణలోనే అత్యంత పురాతనమైన ప్రాజెక్ట్ వచ్చేసి మూసీ ప్రాజెక్టు. సో మనం ఈరోజు మూసీ ప్రాజెక్ట్ కాడికి అక్కడి వాతావరణం, ఆ ప్రాజెక్ట్ యొక్క విశేషాలన్నీ మీకు వ్లాగ్ రూపంలో చేద్దామని నేను ఈరోజు మూసీ ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. సో మన జర్నీ వచ్చేసి తొర్రూరు నుంచి స్టార్ట్ అయింది. తొర్రూరు డివిజన్ నుంచి మనం వయ్యా వెళ్లే దారిలో అరవపల్లి అని ఉంటుంది, తుంగతుర్తి పక్కన. ఈ అరవపల్లి యోగానంద లక్ష్మీస్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మనం డైరెక్ట్ మూసీ ప్రాజెక్ట్కి వెళ్దాము. ఈ టెంపుల్ వచ్చేసి సుమారు 1000 ఏళ్ల చరిత్ర. యోగానంద లక్ష్మీస్వామి చాలా పవర్ఫుల్ గాడ్. ఎన్నో దేవస్థానాలు, 1000 సంవత్సరాల క్రితం ఉన్న దేవస్థానాలు, పురాతన దేవస్థానాలు మన తెలంగాణలో అరుదు. ఇటువంటి దేవస్థానాలు మనం వెలికి తీద్దాం. అలాగే ఇటువంటి ప్రాజెక్టులు, మన తెలంగాణ హిస్టరీని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి ఈ వీడియోని చివరికి చూడండి. ఇప్పుడు మనం అరవపల్లి యోగానంద టెంపుల్లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనం మూసీ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ గుడిని కూడా ఈ మధ్యలోనే పునర్నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా. ఇది మా ఇంటి విలవేల్పు అరవపల్లి యోగానంద లక్ష్మీస్వామి. మా పెద్ద కూతురుని కూడా ఇక్కడనే పుట్టెంటికలు ఇట్లా తీయించాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. మనం మూసీ నది ప్రాజెక్టు విజిటింగ్ కోసం వెళ్తున్నాం. చూడండి, మార్గమధ్యంలో ఆగాము. లొకేషన్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వాటర్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎంత అద్భుతంగా ఉన్నాయో. బ్లాక్ డక్స్ వెళ్తున్నాయి. నేచర్ ఎక్సలెంట్ ఉంది. మూసీ ప్రాజెక్ట్ వెళ్ళే ప్లేస్ మొత్తం గమనించినట్లయితే మొత్తం కొండల మార్గం నుంచే ముందుకు పోతానంటే ఉంటుంది మన ప్రయాణం మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ మొత్తం వచ్చేసి మూసీ నది ముప్పు ప్రాంతం. ఈ ఊర్లన్నీ మునిగిపోతాయి ఆ ప్రాజెక్టు వరద వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, మూసీ నది ముప్పు ప్రాంతం అన్నట్టు ఇది. అందుకే చూడండి ఇట్లా పడవలు ఎట్లా పడుతున్నాయో. ఇదంతా మూసీ నది. ప్రాజెక్టు వరద పొంగినప్పుడు ఈ ఊర్లందరూ వీళ్ళు కాల్ చేసి వెళ్ళిపోతారు. చూడండి, ప్రాజెక్టు పక్కనే ఒక విలేజ్ ఒడ్లకాంట ఆగుతుంది. చూడండి, అన్ని పడవలు, ప్రతి ఒక్కరి ఇంట్లో పడవలు ఉంటాయి. ఎటువైనా విపత్కర పరిస్థితి వస్తే బయటపడడానికి, ఎస్కేప్ కావడానికి. టేకుమట్ల గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ బేస్త వాళ్ళు అందరు చేపలు పడతారు మూసీ నది ప్రాజెక్టులో. ఇక్కడ గంగమ్మ తల్లి దేవాలయం ఉంది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. ఈ వీడియో చివరికి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ మూసీ నది జన్మస్థలం రంగారెడ్డి దగ్గర ఉంటుంది. సో అక్కడ నుంచి ఇప్పుడు ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది ప్రాజెక్టు. మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు గమనించినట్లయితే మూసీ ప్రాజెక్టు అది మెయిన్ ప్రాజెక్టు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ, సీనరీ. మనం రీచ్ అయ్యాం టార్గెట్కి. 5 TMCలతోని చాలా అద్భుతంగా 5 మండలాలకు అద్భుతంగా వాటరు నిత్యం. అసలు ఏంటంటే జీవనది ఇది. ఇప్పుడు మీరు గమనిస్తున్న తెప్పలు వచ్చేసి ఏంటంటే చేపలు పట్టడానికి వస్తారు వేటకు. చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ. కన్నుచూపు మేర వాటర్ లెవెల్ చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తుంది. మనం ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి మూసీ నది మెయిన్ ప్రాజెక్టు మీద ఉన్నాం. ఇప్పుడు మూసీ నది ఉన్న 30 గేట్లు గమనించండి. చాలా అద్భుతమైన ప్రాజెక్టు, 150 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది మీద సుమారు 40,000 ఎకరాలు ఆధారపడి ఉన్నాయి వ్యవసాయ రంగంలో. అలాగే 6 మండలాలకు త్రాగునీరు చాలా అద్భుతంగా అందిస్తుంది మన మూసీ నది ప్రాజెక్టు. మొత్తం గేట్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి సుమారు 60 అడుగుల ఎత్తు ఉంది లోతు
మెయిన్ గేట్కి మూసీ ప్రాజెక్టు ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్టు ఫ్రెండ్స్ 100 ఏళ్ల క్రితం హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, మూసీ వరదలు. ఆ వరదలకు ఎన్నో వేల మంది మరణించారు. అప్పటి నవాబులు అందరూ మంచిగా ప్రాజెక్టును ఎన్నో కాలువలు నిర్మించారు, ప్రాజెక్టు కూడా నిర్మించారు. మీరు చూస్తుంది క్రిస్టల్ గేట్ చూడండి, ఎంత అద్భుతంగా భారీ గేట్లు ఇవి నిండు కుండను తలపిస్తుంది మూసీ నది. ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే డ్యామ్ గేట్లు ఇక్కడ నుంచి ఎత్తినప్పుడు వాటర్ వచ్చేసి ఇలా పడతాయి, ఇక్కడ నుంచి కిందికి పడతాయి. అలా కిందికి వాటర్ ఫ్లో హెవీ స్పీడ్తోని కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తోని వాటర్ కిందికి పడుతుంది ఫ్లోటింగ్. సో అప్పుడు భూమికి ఏం కాకుండా చూడండి పిల్లర్ డిజైన్ ఎలా చేశారో, వాటికి అవి ఆపుతాయి అన్నట్టు, కింద లోతుగా చిన్న చిన్న పెద్ద పెద్ద గుంతలు పడకుండా ఆపుతాయి. చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నేచర్. మనం గేట్ నెంబర్ 8 కాడ ఉన్నాము, చూడండి ఎన్ని గేట్లు ఉంటాయో. మూసీ నది ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఒక సెన్సేషనల్ టాపిక్గా ఉంది. చూడండి గేట్లు అన్నీ కొంచెం ఇప్పుడు 10, 11 గేట్ నెంబర్ కాడ ఉన్నాం మనము. చూడండి ఎంత నిండుకుండని తలపిస్తుంది. 12 గేట్ నెంబర్ భారీగా అంటే భారీగా వాటర్ స్టోరేజ్తో ఉంది. మనం గేట్ నెంబర్ చూడండి, ఇట్లా గేట్ నెంబర్స్ అన్ని ఎన్ని గేట్లు చూడండి. భూమి మీద ఎన్ని ఉచిత పథకాలు వచ్చినా కానీ అవి ఇంపార్టెంటే. బట్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ కనుక గవర్నమెంట్లు కనుక మన ప్రజలను ఆలోచించి ఇలాంటివి కట్టడం వల్ల ఏమవుతుందంటే భావి తరాలకు అసలైన దేవాలయాలు అంటే ఆధునిక దేవాలయాలు ఏంటి అంటే అవి ప్రాజెక్టులే. ప్రాజెక్టును గమనిస్తే చిన్న రిస్కులు కూడా చాలా ఉన్నాయి ఈ ప్రాజెక్టులలో. చూడండి వాటర్ ఎట్లా పోతుందో మెయిన్ ప్రాజెక్టు. చూడండి ఫ్రెండ్స్ గండి పడితే మాత్రం ప్రాజెక్టు 5 TMCల వాటరు హైదరాబాద్ అవతల నుంచి ఉంటాయి ఈ నీళ్లు. చూడండి 30 గేట్లు క్లోజ్ చేసినాం. 30 గేట్లు క్లోజ్ చేసినాం. ఓపెన్ చేసినప్పుడు వాటర్ వచ్చేసి ఇగో ఇందులో పడతాయి, ఇటు నుంచి భారీగా వెళ్ళిపోతాయి వాటర్. మనకి ఇంత పెద్ద ప్రవాహం, హెవీ ప్రవాహం ఉంటుంది. బట్ ఈ ప్రాజెక్టు చూడండి ఫ్రెండ్స్, నేనైతే షాక్ అవుతున్నా. ఇది చిన్న ఎంత 12 ఫీట్ల రోడ్డు ఉంది. ఈ రోడ్డు కనుక గండి పడ్డదనుకోండి అసలు వేరే లెవెల్ ప్రమాదం జరుగుతుంది. గిట్లా వాటర్ పోవడం అనేది నాట్ గుడ్. చూడండి ప్రాజెక్టు పరిస్థితి 150 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ హెవీగా పోతుంది. చిన్న చిన్న రంధ్రం అనుకుంటా భారీగా పడ్డదనుకోండి అసలు ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చూడండి ఎంత వాటర్ ఉన్నాయో, ఏమని కంట్రోల్ చేయగలుగుతాం చెప్పండి మనం. ఎంత భారీగా నిండుకుండ లెక్క ఉంది. అక్కడేమో చిన్న దార లెక్క పోతున్నాయి గోడల నుంచి. అలా పోవడం అనేది మంచి విధానం అయితే కాదు. మూసీ ప్రాజెక్టు మీ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చిరనుకోండి మంచి ఎంజాయ్ చేస్తారు. ప్రాజెక్టు గేట్లు కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి, దగ్గర నుంచి చూడొచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాయంత్రం పూట మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ బోటింగ్ కూడా తీసుకెళ్తారు. మన తెలంగాణ హిస్టరీ మొత్తం మనందరూ ప్రతి ఒక్కరికి తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో నేను మీకు ఈ వ్లాగ్ రూపంలో వచ్చాను. ప్రతి ఒక్కరికి నేను తీసిన ఈ మూసీ ప్రాజెక్ట్ మీద వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. మీ ముందుకు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.